నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ మీ ప్రసన్న. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటి అన్నది తమిళ చూడగానే మీకు అర్థమైపోయే ఉంటుంది కదా. మమ్మీ అండ్ డాడీ ఇద్దరు కలిసి వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయించాలి అని ఎప్పుడో మొక్కుకున్నారు. ఇంకా మమ్మీ కోయట్ నుండి వచ్చిన తర్వాత ఫస్ట్ వర్క్ ఇదే అన్నమాట, అభిషేకం చేయించాలి అనుకున్నారు. ఆ వ్లాగ్ని ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను. వ్లాగ్ని చూడడం కంటిన్యూ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అభిషేకం సాటర్డే కాబట్టి ఫ్రైడేనే వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాము. లైక్ క్లీనింగ్ కానివ్వండి, తర్వాత ఫ్లవర్స్ అన్ని రెడీ చేసుకోవడం, ఇంకా అభిషేకంకి ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేసుకోవడం అన్నీ చేసుకున్నాము. ఇంకా స్వామివారి కోసం నేనే పూలమాల కూడా రెడీ చేశానన్నమాట. లాస్ట్ టైం పీలేరుకి వెళ్ళినప్పుడు స్వామివారి పూజ చేశారు కదా, సో కళ్యాణంకి వెళ్ళినప్పుడు పూలమాల చేసుకొని వెళ్ళాలనుకున్నాను. బట్ లాస్ట్ మూమెంట్లో వద్దని చెప్పారు అని చెప్పాను కదా, అందుకే ఇంకా ఇప్పుడైనా తీసుకెళ్దాము, ఎలాగో అభిషేకం చేస్తున్నారు కదా అని చెప్పేసి ఫ్లవర్స్ అన్నీ తెప్పించి నేనే పూలమాల కూడా రెడీ చేశాను. సో మార్నింగే లేచి ఇంకా పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేశాను, సో దట్ మమ్మీ డాడీ ఇద్దరు పూజ చేస్తారు అన్నట్టు. ఇంకా నేను ఒక పక్క అభిషేకంకి కావాల్సినవి, తర్వాత ప్రసాదం అంటూ అవన్నీ రెడీ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ వీళ్ళందరినీ పంపించేసి విద్య నేను లాస్ట్లో వెళ్దాంలే అనుకున్నాము. ఎందుకంటే టెంపుల్లో 4:30 or 5 కల్లా వచ్చేసేయమని చెప్పారు. అభిషేకం మార్నింగే జరుగుతుంది కాబట్టి ఇంకా వీళ్ళకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేశాను. వీళ్ళు వెళ్ళిపోతే ఆ తర్వాత నేను స్లోగా రెడీ అయ్యి వెళ్ళొచ్చు అని చెప్పేసి. అందరూ మార్నింగే లేచి స్నానాలు చేసుకొని రెడీ అయ్యి పూజ చేసుకొని వెళ్ళాలి అంటే ఆఫ్ కోర్స్ లేట్ అవుతుంది. అందుకే ఇంకా మెయిన్ వాళ్ళు ఉండాలి కదా, వాళ్ళని పంపించేసి ఆ తర్వాత విద్య నేను వెళ్దాంలే, నిదానంగా ఇంట్లో అన్నీ చూసుకొని వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్దాము అనుకున్నాం. ఇంకా డాడీ మమ్మీ వాళ్ళు పూజ చేసి ఆ తర్వాత బయలుదేరిపోయారు. ఇంకా నేను విద్య 5:30కి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా నేను వేరే శారీ కట్టుకోవాలి అని చెప్పేసి ముందే తీసి పెట్టుకున్నాను. ఇంకా వేసుకుందామని చూస్తే బ్లౌజ్ కొంచెం అటు ఇటుగా అనిపించింది, ఒక పక్క లూజ్గా ఒక పక్క టైట్గా ఏదోలా ఉన్నింది. అందుకే ఇంకా ఏదో ఒక శారీలో వెళ్తే చాలు అన్నట్టు ఆ సింపుల్ శారీ ఏదో అక్కడ ఉంటే తీసుకొని అది కట్టుకునేసాను. మార్నింగ్ ఇలాంటివన్నీ పెట్టుకున్నప్పుడు ఎంత హడావిడిగా ఉంటుందో కదా, అందుకే ఫస్ట్ వాళ్ళని పంపించేశాను. మెయిన్ మీరు ఉండాలి కదా వెళ్ళండి అన్నట్టు. ఇంకా 5:30కి నేను విద్య కూడా ఇక్కడికి వచ్చేసాము. అందరూ బాగున్నారు, నా శారీనే ఎందుకో కొంచెం తేడాగా అనిపించింది అనమాట ఆ రోజు నాకు. ఇంకా టెంపుల్కి వెళ్ళిన తర్వాత పండు మమ్మీ ఇద్దరు చూసి షాక్ అయ్యారు. వేరే శారీ తీసుకున్నావు కదా, ఏంటి ఈ శారీలో వచ్చావు అన్నట్టు. ఇంకా మేము వెళ్ళేసరికి అభిషేకం స్టార్ట్ అయిపోయింది. మిడిల్లో వెళ్ళి జాయిన్ అయిపోయామన్నమాట మేము కూడా అభిషేకంలో. సో టెంపుల్లో అభిషేకం కోసం 800 or 1000 రూపీస్ పే చేస్తే కావాల్సినవన్నీ వాళ్ళే తెచ్చుకునేసి అభిషేకం స్టార్ట్ చేసేస్తారంట. ఇంకా మనం ప్రసాదం తర్వాత స్వామివారికి ఏమైనా ఇవ్వాలి అనుకుంటే అవి సపరేట్గా మనం తీసుకెళ్ళొచ్చు. ఇంత సింపుల్ ప్రాసెస్ అని తెలియదు మాకు, లేదంటే నేను విద్య ఎప్పుడూ అభిషేకం చేయించేవాళ్ళుగా. నేను విద్య స్వామివారి కళ్యాణం చేయించాలి అని చెప్పేసి ఎప్పటి నుండో అనుకుంటూ ఉన్నాము. డీటెయిల్స్ అన్నీ కనుక్కున్న తర్వాత ఒక 20K దాకా అవుతుంది అని చెప్పారు. ఓకే, ఇప్పుడు టైం కాదు, ఖచ్చితంగా ఎప్పుడైనా చేయించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. అది ఎప్పుడు అవుతుందో ఏమో మరి చూడాలి. నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడెప్పుడు చేయిస్తామా స్వామివారి కళ్యాణం అని చెప్పి. గోవింద 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 గోవింద
సో స్వామివారి అభిషేకం చాలా బాగా జరిగింది. మేము స్టార్టింగ్లో కొంచెం మిస్ అయినా ఆ తర్వాత మొత్తం చాలా బాగా చూసామన్నమాట. నాకు పర్టికులర్గా వెంకటేశ్వర స్వామి పూజలు కానీ కళ్యాణం కానీ ఇలాంటివి ఏవైనా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా టియర్స్ వచ్చేస్తాయి అన్నమాట. నాకు కూడా తెలియదు అసలు ఎందుకు వస్తుందో, అంత ఇష్టం అన్నమాట నాకు వెంకటేశ్వర స్వామి అంటే. యాక్చువల్గా ఇక్కడ అభిషేకం జరుగుతుంటే నాకు తిరుమలలో స్వామివారిని చూసిన ఫీలింగ్ వచ్చిందనమాట. అందుకే కొంచెం టియర్స్ వచ్చేసాయి. సో అభిషేకం కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్వామివారిని అలంకరించాలి కదా, హాఫ్ అన్ అవర్ తర్వాత రమ్మని చెప్పారు. అందుకే ఇంకా టెంపుల్ బయటకు వచ్చేసి బొట్టు పెట్టుకొని కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా ఇంటి నుండి ప్రసాదం తీసుకెళ్ళాం కదా, ఆ బాధ్యత వంశీకి అప్పగించేసామన్నమాట. యాక్చువల్గా అభిషేకం స్టార్ట్ అయినప్పుడు కొంతమంది మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత ఇంకా జనాలు రావడం స్టార్ట్ అయిందనమాట. ఏంటి ఇంత తక్కువ మంది ఉన్నారు సాటర్డే అనుకున్నాను. బట్ ఒక్కొక్కరు మెల్లగా వస్తూ ఉంటున్నారు. ఇంకా ప్రసాదం లాస్ట్లో కొంచెం మిగలు పెట్టాలి కదా, వంశీ ఎక్కడ అంతా పనిచేస్తాడో అని చెప్పేసి మమ్మీ వెళ్ళి చెప్తూ ఉందన్నమాట. మొత్తం ప్రసాదం అందరికీ పంచేయకూడదు, ఇంటికి కూడా కొంచెం తీసుకెళ్ళాలి అని చెప్పి. ఒక పక్క వంశీ అలా ప్రసాదం పంచుతూ బిజీగా ఉన్నాడా, విద్య ఒక పక్క కాల్స్ స్టార్ట్ అయ్యాయి విద్యకి. సో కాల్స్ ఏదో మాట్లాడుకుంటూ బయట కూర్చొని ఉన్నాడు. ఇంకా నేను, పండు, మమ్మీ, డాడీ మాత్రం అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం. స్వామివారి అలంకరణ కంప్లీట్ అయితే ఆ తర్వాత వెళ్ళి దర్శనం చేసుకుందాము అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా లోపలికి పిలిచారు. అభిషేకం చేయించిన వాళ్ళందరూ లోపలికి రండి అని చెప్పేసి అలా అభిషేకం చేయించిన వాళ్ళందరికీ ఇలా పూలమాల ఇచ్చి ప్రసాదాలు అవన్నీ ఇచ్చి తర్వాత అదేమంటారు నామగోత్రాలు సంథింగ్ అడుగుతారు కదా, అవన్నీ అడిగి పూజారి వారు మొత్తం బ్లెస్సింగ్స్ ఇచ్చారనమాట. సో ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బయట కూర్చొని ప్రసాదాలు తిని ఒక 10 minutes అలా మళ్ళీ టైం స్పెండ్ చేసాం అందరం కలిసి. ఆ తర్వాత అందరం కలిసి ఫొటోస్ తీసుకున్నాము. నిజంగా చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా డాడీ చూసారా, ఫస్ట్ టైం అనమాట ఆఫ్టర్ మ్యారేజ్ పంచ కట్టుకోవడం, అలా వైట్ పంచ. అభిషేకం చేయిస్తున్నారు కదా డాడీ, ఖచ్చితంగా పంచే కట్టుకోవాలి నువ్వు అని చెప్పేసి ముందు రోజు వెళ్ళి కొత్త పంచ తెచ్చిచ్చామన్నమాట డాడీకి. ఇంకా అదే పంచ మళ్ళీ తిరుమలకు కూడా వేసుకెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పాము. అందుకే ఇంకా మా మాట విని పంచ కట్టుకున్నారు. వైట్ షర్ట్ కూడా ఉంటే బాగుండేది అనిపించింది. ఇప్పుడే వేసేసుకుంటే తిరుమలకి ఏం వేసుకెళ్తాము అని చెప్పేసి ఇలాంటి చెక్ షర్ట్ అవుట్ వేసాం డాడీకి. ఇంకా ఎప్పటి నుండో ఒక బాధ మిగిలిపోయిందనమాట. మమ్మీ డాడీ ఇద్దరు కోయట్లో ఉండేవాళ్ళు కదా, సో వాళ్ళిద్దరూ కలిసి తీసుకున్న ఫొటోసే లేవన్నమాట. మమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా మీ మమ్మీ డాడీ ఫోటో చూపించు అంటే కూడా ఇద్దరు కలిసి తీసుకున్న మంచి ఫొటోస్ కొన్ని కూడా లేవు మా దగ్గర చూపించడానికి. సపరేట్ ఉంటాయి, లేదంటే క్లారిటీ లేనివి, ఫేసెస్ ఎలాగో ఉన్నవి అలాంటివి ఉంటాయి. అందుకే ఇంకా వంశీ ఫోర్స్ చేసి మరి కొన్ని పోజెస్ చెప్పి మమ్మీ డాడీ ఇద్దరికి ఫొటోస్ తీశారు. ఎంత సిగ్గుపడిపోతున్నారో వాళ్ళు అసలు. సో ఎలాగో ఒప్పించి వాళ్ళకి కొన్ని ఫొటోస్ అయితే తీసేశాడు వంశీ. ఇంకా ఆ తర్వాత మార్నింగ్ నుండి బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కదా, మమ్మీకి ఫస్ట్ టీ ఉండాలి. అందుకే ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే టీ పెట్టేసింది. ఇంకా నాకు కూడా ఇచ్చిందనమాట, జింజర్ ఇన్స్టెంట్ టీ అది. అందుకే కొంచెం తాగుతున్నాను. ఇంకా మమ్మీ సడన్గా కువైట్ నుండి ఇండియాకి రావడం వల్ల చాలా చేంజెస్ వచ్చేసాయి అన్నమాట. మమ్మీకి ఫేస్ మొత్తం ట్యాన్ అయిపోయింది, కమలకు పోయినట్టు అయిపోయిందనమాట. అక్కడ క్లైమేట్ ఇక్కడ క్లైమేట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా, మొత్తం బ్లాక్గా అయిపోయింది, ఫుల్ ట్యాన్ వచ్చేసింది, మొహం అంతా మాడిపోయినట్టు అయిపోయింది మమ్మీకి. అందులోనూ సమ్మర్లో వచ్చింది కాబట్టి ఇంకా బాగా చేంజ్ తెలిసింది మమ్మీలో. హాయ్ 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 చెప్పండు
ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ టైం. భాను చందు మా పార్తుని తీసుకొని ఇంటికి వచ్చేసారు. సో మార్నింగ్ 4:30కి అలా టెంపుల్కి వెళ్ళిపోయాం కదా, ఇంకా అర్లీగా లేచాం కాబట్టి ఫుల్ పడుకొని రెస్ట్ తీసుకున్నాం. నేను వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు. ఇంకా ఈవినింగ్ వాళ్ళకు కూడా బోర్గా ఉంటుంది కదా, భానుకు కూడా హాఫ్ డే స్కూల్స్ అప్పుడు, అందుకే ఇంకా రమ్మని చెప్తే పార్తుని తీసుకొని మరీ వచ్చేసారు ఇక్కడికి. ఇంకా వాళ్ళు వచ్చారు కదా, టీ తాగుదాం అందరం కలిసి అని చెప్పేసి నేను టీ పెట్టడం స్టార్ట్ చేశాను. ఇలాచీ టీ పెడుతున్నాను. మా అందరికీ ఇలాచీ ఫ్లేవర్ టీ అంటే చాలా చాలా ఇష్టం. ఇంకా అది కాక మిల్క్ టీ కాకుండా మిల్క్ పౌడర్తో టీ పెడుతున్నాను. మమ్మీ కువైట్ నుండి తీసుకొచ్చారు. కువైట్లో మ్యాక్సిమం అందరూ ఈ మిల్క్ పౌడర్ని యూజ్ చేస్తారు. సో మమ్మీ ఇంకా ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా అక్కడ నుండి ఈ మిల్క్ పౌడర్ తీసుకొస్తుంది. జస్ట్ మనకి ఎంత కావాలో అంత పౌడర్ని వాటర్లో యాడ్ చేసుకొని లమ్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా నార్మల్ మిల్క్ లాగే ఉంటాయన్నమాట అవి. సో ఇక్కడ కూడా మిల్క్ పౌడర్ దొరుకుతుంది కదా ఇండియాలో, బట్ దీనికంటే కువైట్ పౌడర్ చాలా బాగుంటుంది. సో అలా నలుగురు కోసం టీ పెట్టుకొచ్చేసాను. ఇంకా కబుర్లు చెప్పుకుంటూ టీ తాగుతూ ఉన్నాం. మధ్యలో మా పార్తుగాడు కూడా మాకు కొన్ని మాటలు చెప్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడనమాట. భానుకి ఇంకోటి కూడా ఇంకా ఎత్తుకోరమ్మని చెప్పు. మళ్ళా తీసుకు నాకు థ్యాంక్ యూ. వంశీ దగ్గర ఇప్పించుకోపో. వంశీ దగ్గర బాబు దగ్గరికి పోతాను ఇప్పించుకుని. వంశీ కంటి పో. తీసిమ్మని నీకు ఇచ్చింది. ఆ పిల్ల గ్యాంగ్ వస్తే ఇంకెట్లుంటుందో ఇంట్లో. పార్తు చాకి ఈ పార్తు నాకు నీ వెనకాల పార్తు వెనకాల. మా పార్తు ఇంటికి వచ్చాడంటే వంశీ పండుకి ఫుల్ జోష్ వస్తుందన్నమాట. వాడితో మంచిగా టైం స్పెండ్ చేస్తారు. స్నాప్చాట్లో ఫిల్టర్స్ పెట్టి వాడికి ఫొటోస్ తీయడం, నార్మల్ ఫొటోస్ తీయడం, వాడిని బండిలో తిప్పడం, వాడికి స్నాక్స్ కొనివ్వడం, చాలా బాగా టైం స్పెండ్ చేస్తారు. మంచిగా వాడితో ఆడుకుంటారనమాట. సో ఇక్కడ వంశీ డిఫరెంట్ ఫిల్టర్స్ అన్నీ పెట్టి వాడికి స్నాప్స్ తీస్తూ ఉన్నాడు. ఇంకా అంతలో పండు కూడా ఇంటికి వచ్చేసింది. ఆ రోజు ఫుల్ వర్షం పడిందనమాట. తడిచిపోయి వచ్చింది కాలేజ్ నుండి. పండు అలా వచ్చిందో లేదో స్కూటీ కీస్ అక్కడ పెడుతూ ఉంటే ఆ కీస్ చూసేసాడనమాట మా పార్తుగాడు. ఇంకా స్కూటీ కీస్ కావాలి అని చెప్పేసి అల్లరి చేస్తూ ఉన్నాడు. మా పండు అండ్ వంశీ ఇద్దరు బాగా తిప్పుతారనమాట మా పార్తుగాని స్కూటీలో. అందుకే ఇంకా కీస్ కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటే ఇద్దరు వాటితో ఆడుకుంటూ నాకు కావాలి పార్తు అని చెప్పేసి కొట్టుకుంటూ ఉన్నారనమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడ పండు ఏమో పార్తుని తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది. లేదులే నా దగ్గరికి రా పార్తు అని కీస్ తీసుకుంటే ఇద్దరు పార్తు నాకు కావాలి అని గొడవ పడుతూ ఉన్నారు.
ఇల్లు. బాయ్ బాయ్ పాటు బాయ్ పూజలు. అంతే ల్యాప్టాప్ బాగా ఆడతాను. అది ల్యాప్టాప్ లోపల ఉంటుంది. పాటు బాయ్. ఇంకొదామా? బాయ్ బాయ్ పీస్ బాయ్. పీస్. సరే బ్యాగ్ తీసుకో. ఇంకా కీషు కీషు ఈ కీషు వాళ్ళు నేర్చుకున్నాడు. కీషు 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 వాచ్ ఏది నీది? వాచ్ ఎత్తుకోరా, వాచ్ కడదాం. మా వాచ్ పాటు దాని వాచ్ పట్టుకో. మీది అబ్బా మీ కీషు వైట్ ఉంది దీంట్లో. కీషు ఫ్లవర్స్ కలర్స్ పింక్ స్కై బ్లూ కూడా ఉందనుకుంటా. ఎంకిల్ షేర్ కావాలంట దొరికి డ్రెస్. బాగుంది. నేను అది అడుగుతాను. ఆ రోజు నేను తిరుపతిలో దేనికో పోతాను. నన్ను శైలు అక్క బర్త్డేకి దీనికి కుట్లు వేయించింది. అప్పటికి సైడ్ లో జిప్ వచ్చేసిందని చెప్పేసి గమ్మున వచ్చేసాను. ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నాను. అంతా లూజ్ వచ్చింది. ఎంఐనా కూడా చాలా లూజ్ వచ్చింది. ఇంకా బా చెయ్యాలి. కింద పడి వాచ్ వాచ్ నీదే నీదే వాచ్. ఆ రోజు నుంచి ఆడే ఉంది. నీదే నీకోసం వెయిటింగ్ ఉంది. మమ్మీకి చూపించు. బాగుందా చెల్లో అన్నాడు. పాటు బాయ్. హెవీగా ఉంటే వాడు పడిపోతాయి. వాచ్ వాచ్ తీసుకోవాలి. పడిపోతాయి. ఇప్పుడు అంత చచ్చిపోయింది. అప్పుడే ఆరిపోయింది అది. నీ డ్రెస్ బాగా అట్లే చేయి వీడియోలో అట్లే చేయాల్సింది. వీడియో తీస్తాను నాకేం ఇట్లానా? డ్రెస్ చూపియాలా? లింక్ కావాలా గాయస్? నా డ్రెస్ లింక్ ఇది పిన్ను మాటే ఉంటుంది. నేను మార్నింగే చెప్పిన పిన్నులు పెట్టుకో. పిన్ వేసుకొని పోయింది. ఇప్పుడు తీసేస్తే నువ్వు చూపిమంటే ఏ చిచ్చుకు టీ అయిపోయిందా పాను? అసలు నేను ఏదో ట్రై చేస్తున్నది. సార్ ప్రొజెక్ట్ అయినారు అని చెప్పుకుంటా సడన్ గా సౌండ్ వచ్చిందా? క్లాస్ లో ఫోన్ ఎందుకు తీసుకున్నావు? క్లాస్ అది ట్రైనింగ్ ఏం యాక్టివిటీలు చేపిస్తాను అంతే. అది అవంతా థర్స్డేనా? నెక్స్ట్ డే నెక్స్ట్ స్కూల్ కి మండే నాను అప్పు స్వీటీ. ట్యూస్డే ఊరికి, వెన్స్డే ఆడే. వెన్స్డే ఆడేనా? సో అలా కొద్దిసేపు అందరం మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ స్పెండ్ చేసాం. ఇంకా మా పండు డ్రెస్ భలే నచ్చిందనమాట ఆ రోజు మా అందరికీ. ఇంకా కాలేజ్లో కూడా చాలామంది లింక్ షేర్ చేయమని అడిగారంట. సో నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చెక్ చేయండి. డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయనుకుంటాను. ఇంకా 6 కల్లా చందు భాను వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఆటోలో వెళ్ళిపోతాము అని చెప్పేసి బయలుదేరారనమాట. ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా నర్సరీ నుండి ఇంటికి వచ్చేస్తారు అని చెప్పేసి బయలుదేరుతున్నారు. మేమేంటంటే నైట్ కూడా ఇక్కడే ఉండమని చెప్పాము. లేదులే వెళ్ళాలి, వర్క్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో పూజ చేసుకున్నాను. సో ఇలా పూజ చేసుకుంటేనే కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది అండ్ కంప్లీట్గా అనిపిస్తుంది అనమాట ఆ రోజు నాకు. మెయిన్గా సాటర్డే అయితే ఖచ్చితంగా నేను పూజ చేస్తాను. మ్యాక్సిమం వీలైనంత వరకు పూజ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో వెంకటేశ్వర స్వామి మీద భక్తి అనమాట అది. నా పూజ ఏమో కంప్లీట్ అయిపోయింది. ఇంకా పండు ఎగ్జామ్స్ అని చెప్పేసి చదువుకుంటూ బిజీగా ఉంది. మమ్మీ ఏమో కిచెన్లో బిజీగా వంట ప్రిపేర్ చేస్తుంది. మామ వాళ్ళు వస్తున్నారనమాట, చిన్న మామ వాళ్ళ ఫ్యామిలీ, మమ్మీ వాళ్ళ తమ్ముడు. అందుకే ఇంకా వంటలన్నీ ప్రిపేర్ చేసుకుంటూ బిజీగా ఉంటే నేను కూడా వెళ్ళి మమ్మీ కోసం కొంచెం హెల్ప్ చేశాను. ఇంకా మమ్మీకి కిచెన్లో కావాల్సిన హెల్ప్ చేసిన తర్వాత వీడియోస్ అయినా ఎడిట్ చేద్దాము అని చెప్పేసి పైకి వెళ్ళాను. మమ్మీ ఏంటంటే ఆకుకూర పప్పు ప్రిపేర్ చేస్తుంది.
ఇంకా ఆ ఆకుకూర పప్పు అంటే మాకు కొంచెం కష్టం అన్నమాట తినడానికి, మెయిన్గా నాకు పండుకి. అందుకే ఇంకా నేనేమో సపరేట్గా కొబ్బరి పచ్చడి చేస్తున్నాను, కొబ్బరి చట్నీ. సో కొబ్బరి చట్నీ చేసి చాలా రోజులైంది, తినాలి అనిపించింది. ఇంకెలాగో పూజ చేసాం, అభిషేకం చేసాం, కొబ్బరి మొత్తం చాలా ఉన్నింది ఇంట్లో. అందుకే ఇంకా నువ్వు పప్పు చేయి మమ్మీ, నేను చట్నీ ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి ఫాస్ట్గా చట్నీ చేయడం స్టార్ట్ చేశాను. నా ఈ రెసిపీ అయితే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆ రోజు పప్పు కంటే అందరికీ చట్నీ బాగా నచ్చిందనమాట. పప్పులో ఏంటంటే మమ్మీ ఆకు కొంచెం ఎక్కువ వేసి చేశారు. మమ్మీ వాళ్ళకి అలాగే తినడం అలవాటు, మమ్మీ డాడీ ఇద్దరికి. మాకు ఆకుకూర వేస్తే అంత ఎక్కువ లైక్ చేయమన్నమాట. ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుండి కూడా ఆకుకూర పప్పులన్న, ఆకు తాలింపు ఇలాంటివన్నీ కొంచెం దూరంగా ఉంటామన్నమాట మేము. అది ఎందుకో అలా అలవాటైపోయింది. ఇంకా నా చట్నీ రెసిపీని కొంచెం డీటెయిల్డ్గా మీతో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఫస్ట్ అయితే ఆయిల్లో కొబ్బరిని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో మంచిగా రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ ఎండుమిర్చి ఇంట్లో మిర్చితో ఎండబెట్టినవన్నమాట, అందుకే కొంచెం అలా కనిపిస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ సేమ్ ప్యాన్లో ఆయిల్ కొంచెం యాడ్ చేసుకొని టొమాటో, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, జీలకర్ర, ఆ తర్వాత గార్లిక్ కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా కొంచెం చింతపండు, కొంచెం జీరా, ఆ తర్వాత ఉప్పు అన్నీ యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. ఆ చట్నీని అలానే సర్వ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే పోపు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా నేనైతే పోపు పెట్టాను. కొన్ని ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు యాడ్ చేసి పోపు పెట్టేసి నా వర్క్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా నేను పైకి వెళ్ళిపోతున్నాను అనమాట, ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. ఇంకప్పుడు ఐపీఎల్ జరుగుతూ ఉండింది కాబట్టి వంశీ అండ్ విద్య ఇద్దరు ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఉండినారు. ఇంకా విద్యకి సడన్గా ఏదో కాల్ వచ్చి కొన్ని డీటెయిల్స్ కావాలి అంటే అవి చూస్తూ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ రోజు కేకేఆర్ అండ్ రాజస్థాన్ మ్యాచ్ అనుకుంటాను. సో వాళ్ళ మ్యాచ్ చూస్తూ ఉండగా ఇంకా నేను పైకి వచ్చి నా వర్క్ చూసుకుంటూ ఉంటే అంతలో పిల్లలు వచ్చేసారనమాట పైకి. సో వైట్ కలర్ డ్రెస్లో ఉన్నది మా చిన్న మామ కూతురు అండ్ పింక్ కలర్ డ్రెస్లో ఉన్నది మా పెద్ద మామ కూతురు. ఇంకా రాగానే పిన్ని ఎక్కడా అని చెప్పేసి మమ్మీని అడిగి మరీ పైకి వచ్చారంట. ఇంకా నాతో వచ్చి ఇక్కడ కబుర్లు చెప్తూ ఉన్నారు. మేము రావడానికి ఎందుకు లేట్ అయింది, ఈ పాప అలిగింది అందుకే లేట్ అయిందని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు. ఇంకా వీడియో తీస్తున్నాను కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ మాటలు చెప్తున్నారనమాట. నాకు చాలా రోజుల తర్వాత ఇంత ఫ్రీగా ఎక్కువ టైం స్పెండ్ చేయడం అనమాట పిల్లలతో. నేను చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇంకా నా వర్క్ అక్కడే ఆపేసి ఇంకా పిల్లలతో పాటు కిందకి వెళ్ళిపోయి అందరం కలిసి డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాం. ఆ తర్వాత ఆడుకున్నాం. సో మా డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలు నన్ను బెడ్రూమ్లోకి తీసుకొచ్చారనమాట. మనం ఒక ఆట ఆడదాం పిన్ని అని చెప్పేసి. ఇంకా పెద్ద పిల్లలు ఇద్దరు ఆడుతూ ఉంటే ఈ చిన్న పాప ఏడుస్తూ ఉందన్నమాట. పిన్ని మనిద్దరం ఆడదాం అని చెప్తే ఇంకా మా అప్పుతో కలిసి నేను కూడా చెమ్మా చెక్క ఆడానమాట చాలా రోజుల తర్వాత. సో అలా చాలాసేపు పిల్లలతో కలిసి ఆడుకున్నాను. సో దట్స్ హౌ ఆర్ ది ఎండ్స్. ఇంకా ఈ వ్లాగ్ని కూడా నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీరు చూసేయచ్చు. ఇంకా ఇవన్నీ ఆ రోజు మేము తీసుకున్న పిక్స్ అన్నమాట. ఇంకా ఆ రోజు నా శారీ నాకు అస్సలు నచ్చలేదు. వాళ్ళందరూ ట్రెడిషనల్గా పూజకి తగినట్టుగా డ్రెస్ చేసుకుంటే నేను ఎందుకు కొంచెం డిఫరెంట్గా అనిపించానమాట. అరే నేను కూడా కొంచెం టైం తీసుకొని మంచిగా రెడీ అయింటే బాగుండేది కదా అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి కదా, అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో. టేక్ కేర్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.